NRIs in Germany wishing APNRT a great success. అందరికీ నమస్కారం. నా పేరు సురేఖ. మేము జర్మనీ తెలుగు గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాము. ముందుగా APNRT ప్రారంభించిన శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇండో యూరోపియన్ సర్వీసెస్ ప్రమోటర్ శ్రీ వెంకట్ ప్రణీత్ నిస్సంకర గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందరికీ నమస్తే అండి. ముందుగా APNRT అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు అండి. సో జర్మనీ తరఫున మా అందరి సహాయ సహకారాలు APNRTకి ప్లస్ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు గారికి. సో మా ఎక్కడైనా ఎంతోమంది తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఒక మంచి ఐడియాతో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏపీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏదైనా చేయడానికి రెడీగా ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. శ్రీ భానుప్రకాష్ గారు ఇప్పుడు తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు. ఈరోజు చాలా ఆనందకరమైన దినం. ఇన్ని దేశాలు తిరిగేటప్పుడు చాలా సార్లు నాకు ఇలాంటి ఒక సర్వీస్ ఉంటే బాగుండేది, ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక ట్రక్ పట్టి ఉంటే బాగుండని చాలాసార్లు అనుకున్నాను. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరి ఎన్ఆర్ఐస్ని చాలామందిని పర్సనల్గా కలిసి వాళ్ళకున్న అవసరాలను తెలుసుకొని ఇలాంటి ఒక APNRTని ఒక సంస్థను స్టార్ట్ చేయడం అనేది ఒక సర్వీసెస్ అనేది ఇది చాలా ఉపయోగం. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ APNRT. శ్రీ సుబ్బారావు నంబూరి గారు 15 సంవత్సరాలుగా జర్మనీలో స్థిరపడ్డారు. వారు ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు. వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అందరికీ నమస్కారం. APNRT లాంచ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా మేము ఎన్నో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ వస్తున్నాము. సో ఇప్పుడు ఈ APNRT వల్ల మనకు ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. మాకు ఎన్నో ఉపయోగాలు కలగవచ్చు. దీనివల్ల మేము తెలుగు కల్చర్ని ప్రమోట్ చేయవచ్చు ఈజీగా. అలాగే టెంపుల్ సర్వీసెస్ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు. మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీమతి అనిత గారు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అందరికీ నమస్కారము. మేము ఇక్కడ గత 10 సంవత్సరాలుగా జర్మనీలో ఉంటున్నాము. సో మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అంటే ఇలాంటి సర్వీసెస్ ఉంటే బాగుందని ఎప్పుడూ అనుకున్నాము. సో చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వీసెస్ని APNRT ద్వారా స్టార్ట్ చేశారు కాబట్టి మాకు చాలా సంతోషము. సో ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఇలాంటి సర్వీసెస్ చాలా ఉపయోగపడతాయి. సో మేము APNRTకి ఫుల్ సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సో APNRT స్టార్ట్ అయిన సందర్భంగా సో జర్మనీ తెలుగు గ్రూప్ తరఫున సో APNRT ఆల్ ది బెస్ట్.